నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. అంతా ఒక్కటవుతున్నారు. కలిసికట్టుగా కొన్ని, విడిగా ఉన్నా, వింతగా అనిపిస్తున్నా, మీతోనే మేము అని విరహగీతం పాడుకుంటూ మరో పార్టీ. అన్నీ కలిసికట్టుగా రంగంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. అవే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు. టీడీపీతో క్లోజ్గా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ, నేను దూరంగా ఉన్నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంది, నా మనసంతా నువ్వే ఉన్నావు అని దగ్గరకు వెళ్ళలేక, దూరంగా ఉండలేక ఇబ్బంది పడుతోంది. కాకపోతే ఎన్నికల్లో ఒకరికి ఒకరు సహకరించుకోవాలనే అలిఖిత ఒప్పందం అయితే ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికైతే మూడు పార్టీలు కూటమిగా జట్టుకట్టి తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో రంగంలోకి దిగడానికి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు దిశగా అడుగులు వేస్తుండడం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనరల్ ఎలక్షన్స్ కు మరో రెండేళ్లుండగా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని ఈ మూడు పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతోనే కూటమిగా బరిలోకి దిగేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. నిజానికి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనే బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడటం, ఆ తర్వాత పవన్ పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ రావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు గాని ఆ పొత్తు, పవన్ పర్యటన రెండు వెంటనే అటకెక్కాయి. ఇప్పుడు ఆ ప్రపోజల్ కు బూజు దులిపి మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ మూడు పార్టీలు. ముందు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ట్రయల్ రన్ వేసి అంతా బాగుంది అనుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కూటమిగా ఏర్పడడానికి బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కూటమి పార్టీలు ఎలాగో ఆంధ్రాలో ప్రస్తుతం పవర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పొత్తులకు పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు. చర్చలు కూడా స్మూత్ గానే సాగిపోవచ్చు. మరి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి ఏంటి? ఈ మూడు పార్టీల కలయికతో ఇందులో ఎవరికి ఇబ్బంది కలగనుంది అన్నదే అసలు చర్చ. ముందు కాంగ్రెస్ సంగతి మాట్లాడుకుందాం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి పెద్ద దిక్కుగా మారిన తర్వాత తెలంగాణలో టీడీపీ కూడా వారికి ఫ్రెండ్లీ పార్టీగా మారిపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు లేకపోయినా కాంగ్రెస్ గెలుపు కోసం హస్తం పార్టీ కార్యకర్తల కంటే టీడీపీ కార్యకర్తలే చాలా కష్టపడ్డారు. చాలా చోట్ల జోరుగా ప్రచారం చేసి ఒక సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ కు పడేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ కు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇంకో విషయం కూడా గుర్తు చేసుకోవాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానేశ్వర్ ముదిరాజ్ టీడీపీ కోసం చాలా కష్టపడి పోటీలో నిలిచేందుకు అభ్యర్థులను కూడా రెడీ చేసుకున్నారు. అయినా చంద్రబాబు మాత్రం కనికరించలేదు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయట్లేదని ప్రకటించి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు ఝలక్కిచ్చారు. ఇదంతా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి లబ్ధి చేకూర్చడానికే చేసిన ప్రయత్నమని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపించింది. టీడీపీ పోటీ చేస్తే ఓట్లు చీలి కాంగ్రెస్ కు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్న అనుమానంతో మొత్తం పోటీ నుంచే తప్పుకునేలా చేశారంట చంద్రబాబు. దీన్ని గమనిస్తే ఇది ఒక్క ఎన్నికతో ముగిసే ఫ్రెండ్షిప్ కాదని ఎవరికైనా అర్థమవుతుంది. తెలంగాణలో బీజేపీ, జనసేనతో టీడీపీ కూటమిగా ఏర్పడినా కాంగ్రెస్ కు అవసరమైన చోట అనధికారికంగా సపోర్టు చేయడం గ్యారంటీ అన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. అంటే కాంగ్రెస్ కూడా ఒంటరి కాదు. ఒకవైపు ఎంఐఎం, సిపిఐ, సిపిఎం వంటి పార్టీలతో పాటు ఇండైరెక్ట్ గా టీడీపీ కూడా వారికి సపోర్ట్ చేయడం కామనే అన్నది తేలిపోతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. మహేష్ బాబు సినిమాలో పాట ఉంటుంది కదా, నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అని. సేమ్ బీఆర్ఎస్ పరిస్థితి అదే అన్నమాట. అందరూ ఒకవైపు ఉంటే బీఆర్ఎస్ ఒక్కటే ఒకవైపు నిలబడబోతోంది. వారికి ఎవరితోనూ పొత్తుండదు, అనధికార అవగాహనలు కూడా ఉండవు. ఇది క్లియర్. ఇలా అయితే బీఆర్ఎస్ కు కష్టం కాదా? ఇన్ని పార్టీలను ఎదుర్కోవడం అంత ఈజీనా అన్న అనుమానాలు కొందరిలో రావచ్చు. నిజానికి కూటమి ఏర్పడితే అది బీఆర్ఎస్ కు ఒక రకంగా బంపర్ ఆఫర్ అనే చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సెంటిమెంట్ మీద. జనసేన, టీడీపీ కూటమిగా కలిస్తే తెలంగాణపై ఆంధ్ర పార్టీల పెత్తనాన్ని గులాబీ పార్టీ గట్టిగా నిలదీస్తుంది. స్వరాష్ట్రం, స్వపాలన అంటూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ అవే కూటమి కుట్రలు కొనసాగితే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరన్నది సుస్పష్టం. ఇందులో నిజం కూడా లేకపోలేదు. కాంగ్రెస్ కు అధికారం ఇచ్చినందుకు ప్రతి నిర్ణయానికి హస్తం పార్టీ నేతలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అదే కూటమికి పవర్ ఇస్తే ఢిల్లీతో పాటు అటు అమరావతికి కూడా చక్కర్లు కొట్టాల్సిందే అన్నది సగటు తెలంగాణవాది వాదన. ఇది సహజంగానే బీఆర్ఎస్ కు లాభిస్తుందన్నది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన మాట. ఇక ఇందులో ఇంకో యాంగిల్ కూడా ఉంది. సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ వ్యతిరేక ఓట్లు చీలిపోతే అధికార పార్టీకి లాభం జరుగుతుంది. కానీ ప్రతిపక్ష ఓట్లు ఈ కూటమికి అటు కాంగ్రెస్ కు మధ్య చీలిపోతే బీఆర్ఎస్ తన పటిష్టమైన ఓటు బ్యాంకు సాయంతో ఎన్నికలో గెలవడం ఈజీగా మారుతుంది.
ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా పెరుగుతున్న సమయంలో పట్టణ ప్రాంతాల్లో బీజేపీ టీడీపీ కూటమికి పడే ఓట్లు కాంగ్రెస్ ఓట్లను దెబ్బతీస్తే అది చివరకు కేసీఆర్కే మేలు చేస్తుంది. మరోవైపు బీజేపీతో జనసేన టీడీపీ చేతులు కలపడం వల్ల మైనారిటీ ఓటర్లు కూటమికి దూరమయ్యే అవకాశాలే ఎక్కువ. తెలంగాణలో మైనారిటీ ఓట్లు చాలా నియోజకవర్గాల్లో కీలకం. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా మైనారిటీల ఓట్లు బీఆర్ఎస్ వైపు పడితే అది గులాబీ పార్టీకి భారీ అడ్వాంటేజ్గా మారే ఛాన్స్ ఉంది. అంతేకాదు, ఈ పొత్తుల వల్ల పై స్థాయిలో నేతలు కలిసినా క్షేత్రస్థాయిలో టీడీపీ బీజేపీ కార్యకర్తలు కలవడం అంత ఈజీ కాదు. ఏళ్లకేళ్లు కష్టపడి ఇక టికెట్ తమవారికే అనుకుంటున్న టైంలో మీకు కాదు, ఈ సీటు ఇంకొకరికి ఇస్తున్నామంటే కార్యకర్తలు అస్సలు ఒప్పుకోరు. ఈ అయోమయం వల్ల అసంతృప్తికి లోనయ్యే ద్వితీయ శ్రేణి నాయకులు సురక్షితమైన ఆప్షన్ గా బీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉంది. రాజకీయాల్లో శత్రువుకి శత్రువు మిత్రుడంటారు. కానీ తెలంగాణలో ఈ ముగ్గురు మిత్రులు కలవడం వల్ల కేసీఆర్ కు సెంటిమెంట్ ప్లస్ ఓట్ల చీలిక అనే రెండు ఆయుధాలు ఒకేసారి దొరికినట్లవుతుంది. మరి ఈ చక్ర వ్యూహాన్ని కూటమి ఎలా ఛేదిస్తుందో చూడాలి.